నమస్తే, వెల్కమ్ టు ఆద్య టీవీ. బోధన్ ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ మనందరికీ తెలిసినవాడే. సో ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే ఆయన బాగా టార్గెట్ చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్గా డిసెంబర్ 26వ తారీఖున ఆయన కొడుకు ప్రగతి భవన్ బ్యారికేడ్ని ఢీకొట్టడం జరిగింది. అండ్ దానికి సంబంధించి పంజాగుట్లో కేసు కూడా నమోదైంది. అండ్ ఆ కేసుని ఎవరైతే ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారో సిఐని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అండ్ ఈ కేసుకి రిలేటెడ్గా 2022లో కూడా ఒక కేసు జరిగింది. సో దాన్ని ముడిపెడుతూ ఈ మధ్య కాలంలో దీన్ని తెరపైకి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు అయితే బోధన్ ఎక్స్ ఎమ్మెల్యే షకీల్ వైఫ్ ఉన్నారు, ఆయేషా గారు. ఆవిడిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ హ్యాపెన్ ఆన్ దట్ డే మ్యామ్? డిసెంబర్ 26th అసలు ఏం జరిగింది? December 24th. 24th. December 24th. It was a foggy night and my son was driving the car and he hit the barricade. Okay. And I was not in India. I was in US at that time. And sir కూడా అప్పుడు దుబాయ్లో ఉన్నారు. అయితే అప్పుడు బ్యారికేడ్కి హిట్ చేసిన తర్వాత ఆబ్వియస్లీ ఫాదర్కి, సిస్టర్స్కి, ఫ్రెండ్స్కి, నా బ్రదర్స్కి అందరికీ రాహిల్ కాల్ చేశాను. చేస్తే వాళ్ళు అందరూ అక్కడ వెళ్ళి రాహిల్కి తీసుకొని ఇంటికి తీసుకువచ్చినారు. కానీ అందరూ ఏం చెప్పినారంటే మేమందరూ పారిపోయినారు ఇండియా నుంచి. అది రాంగ్. ఫస్ట్ అది రాంగ్. మేమైతే ఆల్రెడీ బయటనే ఉన్నా. నేను యూఎస్లో ఉన్నా, సార్ దుబాయ్లో ఉన్నారు. రాహిల్ ఈజ్ ఎ స్టూడెంట్ in Dubai, one of the Dubai university. He is studying in Dubai right now. So he has to go back. He came for the holidays and he has to go back. So he went back to Dubai for studies, to continue his studies. అయితే అప్పుడు ఇది అయింది. దానికోసం వాళ్ళు ఫరార్ హోగే, చలేగే, భాగ్గే, ఫ్యామిలీ భాగ్గే అని అబద్ధం. ఇదే కేసుకి సంబంధించి పంజాగుట్ట సిఐని ఎందుకు సస్పెండ్ చేశారు దుర్గాని? ఎందుకు సస్పెండ్ చేసినారు అంటే అది పర్సనల్ గ్రడ్జ్ అనుకుంటా నేను. ఎందుకంటే డీజీపీ సార్ గారు మొత్తం స్టేషన్కి ట్రాన్స్ఫర్ చేసినారని అని నాకు కూడా తెలిసింది. ఎందుకు చేసినారు అంటే నాకు తెలియదు, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేయలేదు, బాబుకు ఇచ్చేసినారు ఇది అది అని. బ్యారికేడ్ హిట్ చేసిన కోసం నాకు తెలిసిన, మీకు మాలూమ్ హై, సో దిల్ బి సమ్ ఫైన్ and they'll let him go and all. So that's what we was thinking, but we don't know that they'll drag इसको drag करके इसको इतना बड़ा करेंगे. He is a student, he has to study, he was studying there, he has to go back. After that they have LOC सबके ऊपर लगा दिए, whoever went to abroad. उसके बाद मेरे मामू for work he always, we travel up and down, तो मेरे मामू पे, मेरे भाई पे, बहुत सारे लोगों पे लगा है. इवन मेरे रिलेटिव्स पे, मेरे काम वालों पे, बहुत जो भी उस दिन वहाँ पर मौजूद थे, जो भी वहाँ पर उस दिन गए थे, उन सब के ऊपर केस डाले. उन सब के ऊपर केस डाल दिए. जो भी यहाँ पर थे वो गए और 41A बेल लेकर आ लिए. इन्वेस्टिगेशन हुआ, सब हुआ, सबको सेम प्रोसीजर में सबको बेल दे दिए, सब दे दिए. राहिल को और सर को दोनों को LOC डाले. फॉर हिटिंग ए बैरिकेड दे पुट एन LOC. हाई कोर्ट से हम लोग LOC निकाल दिए, नॉट टू अरेस्ट बोल के LOC निकाले बाद राहिल को हम लोग इंडिया बुलाए सैटरडे नाइट. राहिल जब आया तो इमिग्रेशन वाले रोके. फिर LOC राहिल जब उनको दिखाया तो इमिग्रेशन वाले ठीक है आप जाओ बाबू बोल के छोड़ दिए. वो बाहर आया, आई हग्ड हिम. उसके बाद देयर वाज अराउंड 15 to 20 members police standing around us. I asked them, all of them were in civil dress, 2 of them were in dress. అయితే నేను అడిగినా మీరు ఎందుకు వచ్చినారు, ఇక్కడ అరెస్ట్ చేసి నీకు వచ్చినాం. అయితే నేను అడిగిన మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉండండి. లేదు, మా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. అయితే ఇన్ఫర్మేషన్ అంటే క్రిమినల్, మీరు అట్లా తీసుకుంటారా? మీ దగ్గర ఒకవేళ మీ దగ్గర అరెస్ట్ వారెంట్ ఉంటే నాకు చూపండి, నేను కూడా వస్తా, నేనే తీసుకువస్తా, మీరు కూడా మా బండిలో కూర్చోండి. ఆ క్లిప్ కూడా నా దగ్గర ఉంది. అయితే లేదు మేము నమ్మను, ఇది అది. అయితే కంటెంట్ పెడతాం, మళ్ళీ మీరు ఇట్లా చేస్తున్నారు, హైకోర్టు ఆర్డర్కి ఇట్లా చేస్తున్నారు, మీరు మా దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉంది నాట్ టు అరెస్ట్ అని. నాట్ టు అరెస్ట్ హైకోర్టు ఇచ్చిన తర్వాత మీరు ఎట్లా అరెస్ట్ చేస్తారు అని నేను కొంచెం అక్కడ చెప్పినారు. వాళ్ళు కూడా చాలా తమాషా, ఎయిర్పోర్ట్ దగ్గర చాలా తమాషా చేసినారు. నేను రాహిల్కు తీసుకో ఇంటికి వచ్చేసినారు. రంజాన్ నడుస్తుంది అప్పుడు. మార్నింగ్ 9:30కు స్టేషన్కి పోయినాం.
స్టేషన్ పోలీస్ స్టేషన్ అక్కడ పోయి సోమాజిగూడకు రాహిల్కి అక్కడ ఇడిసి కూర్చున్నాం. అయితే ఆర్సీ తీసుకురండి, ఇది తీసుకురండి, అందరికీ అట్లనే దొరికింది బెయిల్. 41A అందరికీ దొరికింది. రాహిల్కు కూడా అదే ఇవ్వాలి వాళ్ళు చూసుకుంటే. కానీ రాహిల్ మార్నింగ్ 9:30 నుంచి, సండే మార్నింగ్ 9:30 నుంచి మండే 5 o'clock దాకా, ఎర్లీ మార్నింగ్ 5 o'clock దాకా అక్కడనే ఇన్వెస్టిగేషన్ చేసినారు వాళ్ళు. సోమాజిగూడ పోలీస్ స్టేషన్లో ఇది జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ వాళ్ళు కూడా వచ్చినారు. అక్కడ వచ్చి వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. నేను అడిగిన, ఒక బ్యారికేడ్ హిట్ చేసిన కోసం మీరు ఇంతమంది ఇంట్రోగేషన్ ఎందుకు చేస్తున్నారంటే కోఆపరేట్ చేస్తలేదు బాబు. అయితే నేను చెప్పిన, ఏం కోఆపరేషన్ మీకు కావాలి? బాబు చెప్పినారు అప్పుడే, మమ్మ దే ఆర్ ఆస్కింగ్ मी अबाउट द ओल्ड केस. ऐसे सर बैरिकेड हिट करने का केस है, आपके पुलिस स्टेशन में तो यही केस चल रहा, आप वो केस को ये केस को एक जगह क्लब क्यों कर रहे? అమ్మ మీరు కూర్చోండి బయట. రాహిల్ ఫాస్టింగ్ ఆ రోజు. అయితే 4 అయింది, 5 అయింది, 6 o'clock నేను పోయి రిక్వెస్ట్ చేసిన, రోజా టైం ఇప్పుడు కొంచెం టైం మాకు ఇస్తే నేను ఫాస్టింగ్ ఓపెన్ చేస్తాను. సరే అడుగుతా ఇది అది అని టైం ఇచ్చినారు. టైం ఇచ్చిన తర్వాత అప్పుడు నాకు బాబు చెప్పినారు వాళ్ళు ఎట్లా హరాస్మెంట్ చేసినారు బాబుకు. ऑल दोज आवर्स वो रूम में बिठा के उसको, अब तुम्हारे को बताते तुम्हारा फादर पोजीशन में नहीं है, ये नहीं है, बॉडी शेम करना, सिट डाउन सिट अप बोलना, ये बोलना वो बोलना, मारते बोल के लकड़ी दिखाना, विच इज़ नॉट अलाउड. इतना उसको हरासमेंट करे, इतना हरासमेंट करे, कॉलिंग समवन, आई डोंट नो हु द समवन इज़, talking to them and harassing Rahil for every minute. They are not letting, यहाँ तक के सर नहीं बोल के अंकल, because that's the respect, you know. बच्चा है, he is just 20, he don't know how to talk with police, he don't know कैसा interact करना, because that's how we all talk, uncle, auntie, this, that's a respect. अंकल बोलने से आई एम नॉट योर अंकल, कॉल मी सर बोल के उसको 2-4 घंटे ऐसे ही खड़ा दिए खाली उसको. देन ही सेड ओके सॉरी सर. देन उसको फिर बिठाए, उसको बॉडी शेम करना, उसको हरासमेंट करना, उसको टॉर्चर करना. ही इज़ अ स्टूडेंट, ही इज़ नॉट क्रिमिनल, और कोई केस ऐसा कुछ नहीं है उसके ऊपर. यू कैन टेक आउट द कंडक्ट ऑफ हिज, आई एम टेलिंग अगेन एंड अगेन. ही स्टडीज इन ओकरिच, ही स्टडीड इन लिवरपूल फुटबॉल क्लब, ही इज़ what do you call, he loves football like anything, so he's a sports person. And because of the COVID was going on, I shifted him from UK to दुबई. ईजी होता जाने, बिकॉज बॉर्डर क्लोज हो जा रहे थे कोविड के वजह से. देयर आर सो मेनी थिंग्स हैपनिंग, दैट बिकॉज ऑफ द डेडली वायरस एंड ऑल. सो आई शिफ्टेड हिम आफ्टर 2 years, आई शिफ्टेड हिम टू दुबई टू स्टडीज. सो ही इज स्टडिंग इन वन ऑफ द दुबई यूनिवर्सिटी नाउ. सो he has to go back for studies and all. He went for that. For that they made so much a big issue. Bhagge, 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 bhagge. We are not going anywhere. We are good citizen of Indian, and we are Indian citizen. We are Indian. We'll stay here only forever. We won't run anywhere. We will fight with everything. After that, उसको रिमांड करके जेल में डाल दिए for barricade. For this barricade case I am telling. रिमांड करके जेल में for Monday, Tuesday, 2 nights. Thursday, Wednesday he was out at 6:30, 7 o'clock something. We came home, we opened our fast on the way, we came home. Thursday was Eid, we celebrated the Eid, and then later on we got to know that they are digging the old case where Rahil, FIR में राहिल का नाम नहीं है, कुछ नहीं है, पुराना इन्वेस्टिगेशन सब कुछ हो गया. All was clear, everything was clear. पुराने जो भी ऑफिसर्स है, CV Anand, I guess Commissioner साहब, and many of them, whoever has investigated this case, I would request all of them to please come and clarify. We cooperate with them, we did everything, no influence, no power, nothing. We just cooperate as everyone, as a normal person. जैसे सब cooperate करते उसी तरह जब भी cooperate करे, अभी भी उसी तरह cooperate करे. But they are just behind my son for what? I have no idea why they are doing this for a student. Because I guess only because we are in politics, very much active in politics, mother and father, so they are doing this to my son. I would request them, if we hurt you, please आप हमसे आओ, हमसे बात करो, हमारे बच्चों के साथ मत करो. Just let me know on that day, 24th night, right? So ఆ రోజు కార్ డ్రైవింగ్ చేసింది ఎవరు, మీ అబ్బాయా ఆర్ ఎల్స్ లైక్ సమ్మన్స్?
నో మా అబ్బాయి. మీ అబ్బాయి. సో మీ అబ్బాయి అంటే లైక్ తను ఏమైనా తాగి ఉన్నారా? అది అలవాట లేదమ్మా. మేము లేదు. ముస్లిం, అసలు సిగరెట్, డ్రింక్స్ ఇది మొత్తం మా దగ్గర లేదమ్మా. అది మొత్తం ఎప్పుడు ఇట్స్ ఎ బిగ్ నో ఫర్ అస్. ఓకే. సో బై మిస్టేక్ వెళ్ళి బ్యారికేడ్ని టచ్ బై మిస్టేక్. ఫాగ్ ఉంది ఆ రోజు, మీరు కూడా చూస్తే ఆ సేమ్ రోజు ఇంకా ఒకటి కాదు, చాలా యాక్సిడెంట్ అయింది. మీరు ఒక్కసారి గూగుల్ లో కొడితే ఆ డేట్ మీకు కూడా వచ్చేస్తుంది. సో అంటే నేను మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నానని ఏమీ అనుకోవద్దు. సరే. అయితే 2022లో జరిగినటువంటి యాక్సిడెంట్ ఏదైతే ఉందో, ఒక చిన్న బాబు 2-3 ఇయర్స్ బాబు ఫెల్ డౌన్, లైక్ హిట్ అండ్ రన్ కేసు కింద దాన్ని అయితే ప్రొజెక్ట్ చేశారు. సో వాట్ హ్యాపెన్ ఆన్ దట్ డే, అంటే దాని గురించి ఏమైనా బ్రీఫ్ ఇస్తారా? అవును, 45 రోడ్ నెంబర్, అది రోడ్ నెంబర్ 45. అక్కడ చాలా రోడ్ నారో ఉంది. అక్కడ స్పీడ్ కూడా కోయి భీ నహీ ఆ సక్తే. ఎప్పుడైనా ట్రాఫిక్ ఉంటుంది. అప్పుడు ఆ టైం కూడా మీరు చూసుకుంటే 6:30, 7:30 సంథింగ్. మీరు చూడండి, ఎప్పుడైనా పోయి ఒకసారి చూడండి, చాలా ట్రాఫిక్ ఉంటుంది అక్కడ స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్ ఏం లేదు అక్కడ. సో ఈ ఇష్యూ జరిగింది బోధన్లో, రైట్? కాదు, హైదరాబాద్లో. హైదరాబాద్లో రోడ్ నెంబర్ 45. అవును. అయితే మీరు ఒకసారి అక్కడ పోతే మీకు కూడా ఐడియా వస్తుంది. అక్కడ చాలా నారో రోడ్, చిన్న రోడ్, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుంది. అయితే స్పీడ్ ఆకే యాక్సిడెంట్ కన్నా ఆర్ కిసికు అప్పుడు రాహిల్ డ్రైవ్ చేస్తలేదు. ఆ రోజు రాహిల్ డ్రైవింగ్ చేస్తలేదు. రాహిల్ ఫ్రెండ్ అఫాన్ హనాన్ ఏమో పేరు ఉంది, वो बच्चा ड्राइव कर रहा था, राहिल ड्राइव नहीं कर रहे थे. అయితే అప్పుడు చాలా మంచి ఇన్వెస్టిగేషన్ అయింది. వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసినారు, మేము కూడా కోఆపరేట్ చేసినారు, అందరికీ కోఆపరేషన్ చేసినారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత, ఇది ఇన్వెస్టిగేషన్ 1-2 డేస్లో అయ్యలేదు. అప్పుడు కూడా ఇట్లానే 2-3 మంత్స్ అయింది ఇన్వెస్టిగేషన్. వాళ్ళు చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ పెట్టినారు, పంచనామా ఏదో వాళ్ళు ఫార్మాలిటీస్ ఏమేమి ఉంటుంది అది మొత్తం చేసిన తర్వాతనే వాళ్ళు కేసు క్లోజ్ చేసినారు. ఇప్పుడు కేసు ఓపెన్ చేస్తున్నారంటే వాళ్ళు కూడా సస్పెండ్ అవ్వాలి కదా. మళ్ళీ వాళ్ళు ఒకవేళ వాళ్ళు రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే వాళ్ళు కూడా రావాలి, వాళ్ళు కూడా చెప్పాలి ఎందుకు వాళ్ళు రాంగ్ ఇన్వెస్టిగేషన్ చేసినారు. ఓకే, రైట్. అంటే ఆ బాబుకి సంబంధించిన వాళ్ళకు కూడా కొంతమంది ఇంజూర్ అయ్యారు, అండ్ వాళ్ళకి ఏమన్నా అమ్మ ఇంజూర్ అయింది. సో వాళ్ళకి ఏమన్నా మీరు మీ తరపు నుంచి ఇవ్వడం జరిగిందా? అవును, ఆమెకి మొత్తం హాస్పిటల్ బిల్ ఇచ్చినాం, బాబుకు కూడా అమ్మకు కూడా. ఆమె ఏదైనా అడిగితే అది కూడా ఇచ్చినాం. అది మొత్తం చేసిన అది छोड़के नहीं चलेंगे बिकॉज लगा गाड़ी से थक्का थार, वो गाड़ी थार थोड़ा हाइट में रहता, टर्निंग पे थोड़ा सा धक्का लगा, बच्चा छोटा गोद में था, उन्होंने डर के बच्चे को छोड़ दी. इट वॉज नॉट लाइक हिट करके उन्होंने गिर गई, बच्चा गिर गया. इफ़ यू आस्क एनीवन ओवर देयर एट दैट टाइम, जो भी थे वो सब वही बोले कि धक्का लगते कि शी गॉट वरी, शी वॉज स्केर्ड, और बच्चे को गोद में से छोड़ दी उन्होंने. बच्चा गिर जाने की वजह से बच्चे की छोटा 2 months ओल्ड बेबी, बच्चा 2 month ओल्ड बेबी, इफ़ यू फॉल फ्रॉम दिस हाइट, ऑब्वियसली शी वॉज स्टैंडिंग, बच्चा गिर गया, उसको सर पे मार लग के उसका हॉस्पिटल को लेके गया था, डेड डिक्लेयर हो गया. उसकी माँ को भी मार लगा सर पे, उसको भी लेके जाके पूरा इलाज सब करवाए, जो करवाना था, जो कर सकते थे डॉक्टर को बोल के करके सब करवा के दिए वो. రైట్. అయితే ఈ ఎంటైర్ సినారీలో చూసుకుంటే కనుక ఇక్కడ ఎక్కడైనా కూడా ఆఫ్టర్ ఎలక్షన్స్, అంటే బిఫోర్ ఎలక్షన్స్ ఇదంతా జరిగింది, ఆఫ్టర్ ఎలక్షన్స్ ఇంకొక యాక్సిడెంట్ జరిగింది. అంటే మిమ్మల్ని ఏమన్నా ఇండైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నట్టు మీకు ఎక్కడైనా అనిపిస్తుందా? ఇండైరెక్ట్ గా కాదు అండి, డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. ఇండైరెక్ట్ కాదు, డైరెక్ట్. అంటే పార్టీ మారమని ఏమన్నా ఇలాంటి ఒత్తిళ్ళు ఏమన్నా వస్తున్నాయా మీకు? అదే అయితే చాలా టైం వచ్చింది, ముందు కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వస్తుంది. కానీ మేమైతే పార్టీ हमाको ज़रूरत ही नहीं है, ना हम पार्टी बदलेंगे, ना हम पार्टी छोड़ के जाएंगे, उसका तो सवाल ही नहीं उठता. No matter what they will do, we will not leave the party because we are loyal to party and BRS, they are my family and they always treat me family and I always treat them family. तो हमारा ये मतलब बनता ही नहीं कि मारे बदलना है. ఓకే, రైట్. బయట సొసైటీ కూడా, అంటే ఇప్పుడు తను ఇందాక అంటే నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ చూసాను మీది, ఆ ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పున్నారు కాయిన్కి ఒక సైడే చూస్తే కనిపిస్తుంది, ఇంకో సైడ్ చూడాలి కదా అన్నట్టు మీరు మాట్లాడారు. సో ఇప్పుడు సొసైటీ కూడా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటుంది, ఏమని? మిమ్మల్ని అంటే పిల్లల్ని బాగా పెంచడం తెలీదా, లేకపోతే అంటే సొసైటీ క్వశ్చన్ చేస్తుంది. సో వాళ్ళకి చెప్పే సమాధానం ఏంటి మీరు అదే కొడుకు విషయంలో? అవును, ఇంకా ముందు కూడా అదే చెప్పినా నేను.
మీకు రాహిల్ ఎట్లా అని మంచి అంటే మీరు రావాలి, మీరు చూసుకోవాలి రాహిల్ ఎట్లా कैसा है बच्चा बोले तो। और बच्चा एज ए मदर हर माँ यही बोलेंगी मेरा बच्चा बहुत अच्छा है, कोई भी रहने दीजिए, सब यही बोलेंगे कि मेरा बच्चा बहुत अच्छा है। इसलिए मैं बोलने से अच्छा है आप उसके स्कूल से, आप उसके फ्रेंड से, आप उसके लोगों से, हमारे घर में काम करने वालों से, या उन्होंने जिससे भी उठता बैठता मिलता उनसे एक बार पूछ ले तो यू विल गेट अ क्लियर पिक्चर ऑफ राहिल कि राहिल हाउ इज़ राहिल। बच्चों को बड़ा करने में माँ का एक बहुत बड़ा रोल रहता है। एंड आई गेव माई 100% टू माई किड्स एंड आई एम वेरी मच कॉन्फिडेंट मेरे बच्चे ऐसा कभी नहीं कर सकते किसी को हर्ट करने का या किसी को। और रैश ड्राइविंग तो उसकी है नहीं क्योंकि मैं खुद उसके साथ जाती हूँ, हम भी जाते हैं ड्राइविंग पे, वी ऑल ड्राइव कार्स, वी नो हाउ टू ड्राइव एंड ऑल। हम लोग कभी कभी बाहर निकलते पूरा फैमिली एक साथ। ही इज़ नॉट ए बैड ड्राइवर एंड ही इज़ नॉट ए बैड पर्सन, ही इज़ अ वेरी स्ट्रॉन्ग पर्सन एंड ही हैज़ एबिलिटी टू control everything and he was not driving on that day. He is a very good boy. आप लोग को मालूम करना है, आप लोग कहीं से भी मालूम कर सकते हैं उसके बारे में, एनी ऑफ हिज फ्रेंड्स, दुश्मन से भी मालूम कर सकते हैं। और मेरे को पूरा भरोसा है दुश्मन भी यही बोलेंगे कि ये बच्चा तो ऐसा नहीं है। बट वाई आई डोंट नो वाई दे आर ड्रैगिंग, क्यों उसको इतना टॉर्चर। एक्चुअली दे आर नॉट टॉर्चरिंग हिम, दे आर इन डायरेक्टली टॉर्चरिंग अस, दे आर डायरेक्टली हर्टिंग अस। बच्चों को कुछ, बच्चों की तो कुछ हुआ तो बच्चों की माँ बाप के दिल में बच्चों की जान रहती, तो बच्चों को हर्ट करना माँ बाप को हर्ट करने के बराबर है। सो दे डिडंट गॉट एनीथिंग, ये मिल गया अब इसको पकड़ के कैसा करना है, वो करना है, ये करना है। तो डायरेक्टली वो लोग दे आर हर्टिंग अस मोर देन राहिल। राहिल इज़ गेटिंग यस डिस्टर्ब बिकॉज जो चीज़ वो करा नहीं उसको वो बार बार सुनने को मिल रहा, तो ऑब्वियसली यू विल गेट हर्ट। सी वंस यू आर, इफ़ योर मदर से डोंट डू दिस एंड समवन सेज यू डिड इट, हाउ डू यू फील? यू विल फील बैड, मम्मा मैं ये नहीं करा, मैं नहीं कर सकता ये काम। सो यू नो यू विल फील बैड अबाउट इट। सो दैट्स हाउ ही इज़ ऑल्सो फीलिंग वेरी बैड, जो काम मैं नहीं करा बिकॉज ऑफ दिस ऑल you know those politics and all, they are dragging me for no reason. I don't know why they are doing this to me. I am so disturbed. So he is very much disturbed. Mentally he is disturbed. They harassed him like anything. He is scared like anything. Like why? Because just hitting a barricade, जेल को भिजाते ये मेरे को नहीं मालूम था. This is the law. I want to read the law now. రైట్. మీరు ఇంకొక విషయం చెప్పుకోవాలి అంటే మీరు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి రైట్ నో ఇన్ఛార్జ్ కింద వ్యవహరిస్తున్నారు. రైట్. మరి షకీల్ గారు ఏమైపోయారు, ఎక్కడికి వెళ్ళారు అసలు? షకీల్ గారు ఇప్పటిదాకా బోధనలో, ఇప్పటిదాకా దుబాయ్లో ఉన్నారు. ఎందుకంటే బ్యాక్ ఇష్యూ ఉంది, బ్యాక్ ప్రాబ్లం ఉంది సార్కి, అందుకోసం ఇప్పటిదాకా దుబాయ్లో ఉన్నారు షకీల్ గారు. యాజ్ సూన్ యాజ్ డాక్టర్ గివ్ హిమ్ ద క్లియరెన్స్ సర్టిఫికేట్ దట్ హీ కెన్ ట్రావెల్, he'll come back definitely. Till that time I am the in charge and I'll take care of my constituency very well. As soon as my opposition got to know that I am coming, they are doing all these dramas. Okay. సో మీ కొడుకుని అడ్డు పెట్టుకొని మిమ్మల్ని డైరెక్ట్గా టార్గెట్ చేస్తున్నారు. డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. ఓకే, రైట్. అంటే మీరు ఏ విధంగా ఫైట్ చేయాలి అనుకుంటున్నారు మరి దీనికి సంబంధించి? ఎందుకంటే కొడుకు అనగానే ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, అవును, ఎఫెక్షన్ ఉంటుందో మనందరికీ తెలిసింది. అండ్ అక్కడ పాత కేసుని తవ్వుతున్నారు, కొత్త కేసులో కూడా జైలుకి పంపించారు. అసలు చెప్పాలి అంటే అసలు జైలుకి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉండదు, బికాస్ ఆఫ్ ప్రగతి భవన్ ఒకటి అడ్డు పెట్టుకున్నారు. సో మీరు ఏ విధంగా ఫైట్ చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఫైట్ అయితే చేయాలి, అదే చెప్తున్నా. వాళ్ళు క్రిమినల్స్ లాగా నా బాబుకు జైలుకు కూడా పంపించినారు. దీని తర్వాత ఏముంటుంది మీరే చెప్పండి? ఒక చిన్న బాబు ఏం చేయలేదు, దానికోసం జైలుకు పోయి వస్తే उसके बाद और क्या रह सकता, आप बताइए मेरे को. इतना टॉर्चर के बाद और दूसरा टॉर्चर और क्या हो सकता हमारे लिए? He was with criminals. He was sleeping on floor. As a mother, even I didn't sleep all those nights. I have to fight. We have to fight. As a family, we all have to fight. That's what I can say. इससे और बुरा हमारे साथ तो कुछ नहीं हो सकता, और कुछ है भी तो हम देख लेंगे. जुडिशरी पे हमको पूरा भरोसा है, जज साहब पे हमको पूरा भरोसा है, तो उनके फैसला जो रहेगा वो हमारा फैसला रहेगा. बस इन्वेस्टिगेशन सही तरीके से कर लें और हमारे को कुछ नहीं चाहिए. XMLA मोहम्मद शकील आमिर మీద కూడా వాళ్ళు FIR పెట్టినారు.
ఎందుకంటే भगाने में साथ दिए बोल के ही इज़ ए फादर एंड स्टूडेंट है, पढ़ने जाना है, बेटा है, गया वापस पढ़ने के लिए गया, उनके ऊपर भी एफआईआर डाले कि भगाए यहाँ से बोल के, एलओसी भी डाले इसी बैरिकेड केस में, एफआईआर भी डाले और एलओसी भी डाले, उनको आए तो पकड़ लेना करना वॉट एवर दैट इज़ एंड ఆల్. ఇంకా రాహిల్కు వాళ్ళు చాలా చెప్పినారు, నాకు చెప్పాలంటే కూడా పెయిన్ వస్తుంది. ఎన్కౌంటర్ చెప్పినారు, నువ్వు ముస్లిం ఉన్నావు కదా ఇప్పుడు చూసుకుంటాం, నీ ఫాదర్ పొజిషన్లో లేదు చూసుకుంటాం, నీకు ఇది చేస్తాం అది చేస్తాం, మీ మదర్ బయట కూర్చున్నారు కదా, చాలా చెప్పినారమ్మా. నాకు చెప్పాలంటే కూడా చాలా కష్టమవుతుంది. ఎందుకంటే మేము ఎప్పుడు అట్లా हम कभी वैसा बात करें नहीं किसी से भी. और मैं नहीं चाहूँगी कि दुश्मन को भी ऐसा कभी वक्त आए कि दुश्मन की मदर को या बच्चों को या किसी को भी ये वक्त से गुजरना पड़े. వాళ్ళు చాలా చెప్పినారు, ఏసీపీ సార్ కూడా, ఎస్హెచ్ఓ, డీజీపీ సార్, అందరూ చాలా టార్చర్ చేసినారు. నా బాబుకు చాలా టార్చర్ చేస్తున్నారు. ఆ టార్చర్కు उसको बर्दाश्त नहीं हो रहा. ही इज़ क्राइंग, he is telling me they'll come and take me for hitting a barricade, they put me in jail mama. और क्या कर सकते हो लोग, और क्या कर सकते मम्मा. I feel so sad seeing you outside, sitting outside for police station. చాలా అయిందండి నాకు. కంట్రోల్ యువర్ సెల్ఫ్ మ్యామ్. అంటే రీసెంట్గా ఇప్పుడే షకీల్ గారు ఇందాక మేడం అన్నట్టు ఒక వీడియో రిలీజ్ చేశారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఆ వీడియోలో కొడుకుని ఎన్కౌంటర్ చేస్తాను అని చెప్పేసి ఆయనే రివీల్ చేశారు. సో దాని గురించి మీరు ఏం చెప్తారు? బాబు రోజు చాలా భయపడుతున్నారు. మీ మమ్మ బయటికి ఎట్లా పోతారు ఇప్పుడు చూస్తాం, మీ డాడీ ఎట్లా వస్తారు బయట నుంచి చూస్తాం. ఎలక్షన్స్ ఉంది కదా, ఎలక్షన్తో తిడితే నీకు ఎట్లా అవుతుంది ఇప్పుడు, మళ్ళా నీ ఇంటిలో ఎవరు ఉన్నారు ఇప్పుడు, మేము ఇంటి అందరు घुसके आके तेरे को ले लेके जाते అట్లా చెప్పినారు. దానికోసం చాలా చెప్పినారమ్మా వాళ్ళు, చాలా 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 టార్చర్ చేసినారు నా బాబుకు. ఇంకా నాకే వర్డ్స్ యాద్ నయ్యారే, చాలా చెప్పినారు వాళ్ళు, చెడ్డ మాట చెప్పినారు, బాడీ షేమ్ చేసినారు, సిట్ డౌన్, సిటప్, నీకు ఇది రాదు, నాకు అది రాదు, ఏం చేస్తున్నారు మీరు, చాలా 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 టార్చర్ అంటే ఇంత టార్చర్. సైకాట్రిక్ దగ్గర తీసుకుపోతున్నాను నేను బాబుకు. ఇంకా ఏం చెప్పాలి చెప్పండి మీరే. ఇప్పటిదాకా ఎవరికో అది అవసరం రాలేదు. ఇప్పుడు ఎక్కడున్నాడు రాహిల్? ఇంటినే ఉన్నారు. ఇంట్లో ఉన్నారు. నా పాపకు ఆపరేషన్ అయింది, 2 days అయింది ఆపరేషన్ అయింది, టాన్సిల్స్ ఆపరేషన్ అయింది. చాలా స్ట్రెస్ తీసుకొని, ఆమె కూడా చాలా స్ట్రెస్ తీసుకుంది. ఆమె ఎంబీబీఎస్ స్టూడెంట్. నా ఫస్ట్ సెకండ్ పాప వాళ్ళు లాయర్స్, ఎల్ఎల్ఎం చేస్తే, ఒక పాప ఎల్ఎల్ఎం చేసుకుంది, ఒక పాప ఎల్ఎల్ఎం చేస్తుంది, ఇప్పుడు ఒక పాప ఎంబీబీఎస్ చేస్తుంది. మేము చాలా రెప్యూటెడ్ గుడ్ ఫ్యామిలీ అమ్మా. ఇది నేను मेरे बच्चों को मैं ऐसा नहीं सिखाई. అట్లా ఉంటే వాళ్ళు ఇంత స్టడీస్ చేస్తారు మీరే చెప్పండి. నా ఫ్యామిలీ మొత్తం బయట ఉంటుంది. నాకు ఎవ్వరు मेरे बच्चों के सिवा मेरा कोई नहीं है इधर. I gave my 100% to my kids and I know how I raise my kids. రైట్, వాట్ నెక్స్ట్? ఏం చేయాలనుకుంటున్నారు మరి? ఫైట్ చేస్తాం, అదే చెప్పినా కదా, జ్యుడిషియరీ మీద మాకు చాలా నమ్మకం ఉంది. మేము వెయిట్ చేస్తాం. एक स्पेशल जज को रख के जो भी करना है आप करिए, जो भी है उसके हक में फ़ैसला करिए. बिकॉज ही वॉज नॉट ड्राइविंग. लेट मी क्लियर अगेन, ही वॉज नॉट ड्राइविंग. इफ़ यू हैव एनी प्रूफ प्लीज प्रूव अस, शो अस. ही वॉज नॉट ड्राइविंग एंड बैरिकेड ऑफ कोर्स ही वॉज देयर इन द कार, ही वॉज ड्राइविंग. लेकिन ये गलत बात है, ये झूठ बात है. छोटे बच्चे का डेथ हो गया, उसके तरफ से हो गया, ये 100% गलत बात है. इन्वेस्टिगेशन जब हुआ था, फिर वो ऑफिसर्स को भी पूरों को बुलाइए, उनके ऊपर भी इन्वेस्टिगेशन करिए, उनसे भी पूछिए कि इन्वेस्टिगेशन क्यों हुआ, गलत क्यों हुआ. इतना इन्फ्लुएंस रहता था तो जब भी हम केस बंद करा सकते थे, उतना इन्फ्लुएंस रहता था अभी भी हम करा सकते थे. एज ए गुड सिटीजन वी आर कोऑपरेटिंग एंड वी विल कोऑपरेट.
రైట్. సో త్వరలో మీ అబ్బాయి బయటికి రావాలని కోరుకుంటూ, అంటే ఈ కేసు నుంచి కంప్లీట్గా మీరంతా బయటపడాలి అని కోరుకుంటున్నాను. అండ్ దట్టు ఈ ఎలక్షన్స్ మూమెంట్ ఉంది కాబట్టి ఏదో ఒక రకంగా టార్గెట్ చేయాలి. ఎలాగో మీరు పార్టీలో ఉన్నారు, సో పార్టీలో నుంచి బయటకన్నా రప్పించాలి, ఐదర్ బ్యాడ్గా అన్న క్రియేట్ చేయాలి అన్న ఇంటెన్షన్ అయితే ఇక్కడ బాగా మీరు చెప్తున్న దాన్ని బట్టి అయితే కనబడుతుంది. సో చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అనేది. సో ఇది షకీల్ గారి వైఫ్ ఆయేషాతో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.